హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్. 180 365 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, ఇక ముందు సబ్స్క్రైబ్ చేసుకోబోయే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మనం ఈరోజు ఏ టాపిక్ మాట్లాడుకుంటున్నామంటే, నాన్ ఐటీ నుంచి ఐటీలోకి మన కెరియర్ ఎలా చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ మీ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి. నేను నాన్ ఐటీ నుంచి ఐటీలోకి ఎలా మూవ్ అవ్వాలి, ఇన్ కేస్ నేను మూవ్ అయితే నా కెరియర్ ఎలా ఉంటుంది. యూ జస్ట్ ఇమాజిన్. మీరు స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వాలి. ఇంకా నేను నాన్ ఐటీ నుంచి ఐటీలోకి మూవ్ అయిపోయి నా కెరియర్ని నేను బిల్డ్ చేసుకోవాలి. మా పేరెంట్స్ నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేయాలి. హౌ మెనీ డేస్ ఐ షుడ్ మగ్ ఇన్ దిస్ నాన్ ఐటీ. యువర్ ఎఫర్ట్ ఈస్ కంప్లీట్లీ వేస్టింగ్ ఇన్ నాన్ ఐటీ. సో అలా వేస్ట్ అవ్వకుండా మీ కెరియర్ని ఐటీలో బిల్డ్ చేసుకోవాలి. అది ఎలా బిల్డ్ చేసుకోవాలనేది మనం ముందు ముందు చూద్దాం. ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా, మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ మిమ్మల్ని ఎంతమంది డిస్కరేజ్ చేసినా కూడా, నేను ఎలా నాన్ ఐటీ నుంచి ఐటీలోకి మూవ్ అయ్యి కెరియర్ని బిల్డ్ చేసుకోవాలని స్ట్రాంగ్ ఇంటెన్షన్ని మీ మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే, కంపెనీస్కి ఎంఎన్సి కంపెనీస్లో ఎలాంటి టెక్నాలజీస్ వాడుతున్నారు, ఏ వాటికి చాలా డిమాండ్ ఉంది, అవన్నీ కూడా మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఇవన్నీ మాకు ఎలా తెలుస్తాయి అని మీరు నన్ను అడగొచ్చు. సో ఈ క్వశ్చన్కి ఏంటి ఆన్సర్ అంటే, వీ హ్యావ్ ద టెక్నాలజీ, ద లేటెస్ట్ టెక్నాలజీ, ఎవ్రీ వన్ ఈజ్ యూజింగ్ చాట్‌జిపిటి. సో అది మీరు వాడండి, మీరు తెలుసుకోండి. అందులో ఇచ్చే టెక్నాలజీస్కి బయట రీసెర్చ్ చేయండి. ఓకే, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి. మీకు తెలిసిన ఇన్స్టిట్యూట్ అయినా తెలియని ఇన్స్టిట్యూట్ అయినా వెళ్ళి వాళ్ళ దగ్గర డెమో విని, వాళ్ళ ఫీచర్స్ ఏంటి, ఆ కోర్స్కి ఉన్న ఫీచర్స్ ఏంటి, అది ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఆ ఫీచర్ ఆ కంపెనీకి ఎలా యూజ్ అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చాట్‌జిపిటిలో చూస్తారు, యూట్యూబ్లో చూస్తారు, అంతా అయిపోయింది. బట్ నాన్ ఐటీలో ఉన్నాము ఇన్ని రోజులు అని అంటే మనకి ఎందుకు, కోడింగ్ అంటే కొంచెం ఎంతో కొంత భయం ఉండుంటుంది మనకి. నాకు కూడా ఉంటుంది, కామన్ థింగ్. నాట్ ఓన్లీ ఫర్ బీటెక్ పీపుల్, డిగ్రీ వాళ్ళకైనా, ఈవెన్ ఎవ్రీ గ్రాడ్యుయేట్ విల్ హ్యావ్ దట్ ఫియర్. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, నాన్ కోడింగ్లో ద బెస్ట్ కోర్సెస్ ఏంటి, మనం ఏదైతే తిరిగి ఉన్నామో అందులో నాన్ కోడింగ్ కోర్సెస్ ఏమున్నాయో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత వాటి గురించి కూడా కొంచెం ఎక్కువ రీసెర్చ్ చేయండి. చేసి మీకు ఏది ద బెస్ట్ అనిపిస్తుంది. సో ఇప్పుడు నాన్ కోడింగ్లో ఏమేమి ఉన్నాయో అనుకోవచ్చు, మీకు క్వశ్చన్ రావచ్చు. సో నా సజెషన్ కూడా చిన్నగా యాడ్ చేస్తున్నా. ఏంటి అంటే, ఇప్పుడు బూమింగ్లో, ఇప్పుడు కంపెనీస్కి ఎక్కువ యూజ్ అవుతుంది, కంపెనీస్ ఎక్కువ వాడుతుంది ఏంటి అంటే, సైబర్ సెక్యూరిటీ, డెవాప్స్, క్లౌడ్ బేస్డ్ టూల్స్, రిపోర్టింగ్ టూల్స్, డేటా సైన్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు కంపెనీస్ ఎక్కువ వాడుతున్నాయి. ఎందుకు? సెక్యూరిటీ కోసం కదా. సో ఈ వీటి మీద మీరు రీసెర్చ్ చేయండి. మీ ఓన్ డెసిషన్ ఒకటి తీసుకోండి. నాన్ కోడింగ్ ప్లస్ విచ్ ఈస్ ది డిమాండింగ్ టూల్, కంపెనీస్కి డిమాండింగ్ టెక్నాలజీ ఏంటనేది తెలుసుకొని దాని మీద మీరు డెమో విని సెలెక్ట్ చేసుకుని అందులో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మీరు ఏం చేయాలి, ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఫ్రమ్ ది డే వన్ మీరు ఒక నోట్స్ రాయడం స్టార్ట్ చేయాలి. ప్రతిదీ, ఏదైనా ట్రైనర్ ఏది చెప్పినా కూడా యూ షుడ్ పుట్ ఇట్ ఆన్ అ పేపర్. ఎవ్రీథింగ్ నోట్స్ రాసుకోవాలి. డైలీ అట్లీస్ట్ 2 to 3 hours మీరు కంప్లీట్ ఫోకస్ చేయాలి కోర్స్ మీద. కోర్స్ మీరు ఈరోజు చెప్పిన క్లాస్లో నోట్స్ రాసిన తర్వాత మీకు డౌట్స్ వస్తాయి జనరల్గా, అవన్నీ మీరు నెక్స్ట్ క్లాస్లో ట్రైనర్తో క్లియర్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ట్రైనర్ వర్కింగ్గా కాదని చెక్ చేసుకోవాలి. వర్కింగ్ అయితే మనకి ఏంటి అని మీరు అనొచ్చు. వర్కింగ్ అయితే ట్రైనర్ ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ రియల్ టైమ్ సినారియోస్ కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ట్రైనర్ వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే మనకి చాలా బెనిఫిట్. ఇది కూడా మీరు చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. సరే, మనం జాయిన్ అయ్యాము, డైలీ మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నారు, 2-3 days వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ పోవచ్చు, ఎందుకంటే కొత్త సబ్జెక్టు నేర్చుకోవడానికి టైం పడుతుంది, మళ్ళీ అంత రీసెర్చ్ చేయాలి అని అనిపించవచ్చు. ఎందుకు ఇదంతా మనకి రిస్క్, వెళ్ళి నాన్ ఐటీలోనే ఉంటే అయిపోయింది కదా, ఇవన్నీ కష్టాలు అవసరమా అని అనిపించవచ్చు మీకు. ఇలా కనుక మీరు ఒక 2-3 days తర్వాత ఫీల్ అయ్యారంటే మళ్ళీ మీరు ఆ కెరియర్ని ఈ కెరియర్ని రెండు బిల్డ్ చేసుకోలేరు. సో అందుకని ఏదైనా మీరు స్టార్ట్ చేసినప్పుడు కంప్లీట్ ఫోకస్, అందుకే మేము ముందు చెప్పాము కదా, మీ మైండ్ సెట్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ నాన్ ఐటీ నుంచి ఐటీలోకి మారాలని, అప్పుడు బిల్డ్ చేసుకున్న తర్వాతే
మీరు ఈ ప్రాసెస్ అంతా చేయాలి. ఫ్రమ్ ద డే 1 టు జాబ్ వచ్చేంత వరకు కూడా మీరు అదే ఫోకస్ మెయింటైన్ చేయాలి. కొంచెం ఇంట్రెస్ట్ తగ్గినా కూడా డిమోటివేట్ అవ్వకుండా షుడ్ మోటివేట్ యువర్ సెల్ఫ్. ఆ టెక్నాలజీ అంతా మీరు బాగా నేర్చుకోవాలి. మీరు ఒక 10 days కోర్స్ అయిపోయింది, మీకు కొంచెం కొంచెం అర్థమవుతుంది ఏం నడుస్తుందో ఏమవుతుందో అని మీకు అర్థమవుతుంది. కాబట్టి మీకంటూ ఒక ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక సిస్టమ్ సెటప్ చేసుకోండి. అండ్ సిస్టమ్ సెటప్ చేసుకుని రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేయకపోతే మీకు కష్టమైపోద్ది. మీకు రియల్ టైం సినారియోస్ కూడా మీ ట్రైనర్ చూపిస్తుందా లేదో చూసుకొని అవి మీ టెనెంట్లో కానీ మీరు బిల్డ్ చేసుకునే సిస్టంలో కానీ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఈజీగా అయిపోయింది. ఏదైతే మీరు నేర్చుకుంటున్న కోర్స్ ఉంటుందో అది హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఏమైంది, మీరు జాబ్లో కూడా ఈజీగా ఇష్యూస్ కానీ ఏదైనా కొత్త రిక్వెస్ట్లు వచ్చినా కానీ మీరు ఈజీగా రిజాల్వ్ చేయగలుగుతారు. సో అందుకని మనకి వర్కింగ్ ప్రొఫెషనల్ ట్రైనర్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు ప్రాక్టీస్ చేసుకొని మీకంటూ ఒక సిస్టమ్ ఉండాలి. సో దట్ మీకు ఇంకా కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నెక్స్ట్ ఒక 10-15 days మీరు క్లాసెస్ విన్న తర్వాత లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మీ టెక్నాలజీతో ఉన్న కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకోవాలి. సో మీరు అంతా చేస్తున్నారు, మీరు చాలా కష్టపడుతున్నారు, మీరు అంతా రీసెర్చ్ చేస్తున్నారు, చాలా ఇన్స్టిట్యూట్స్ తిరిగారు, బట్ స్టిల్ మీకు ఎక్కడో దగ్గర డౌట్ ఉండొచ్చు, నాకు ఇది సూట్ అవుద్దా లేదా, నేను చేయగలనా లేదా. సో మీకు ఎక్కడో ఒక దగ్గర కొంచెం డిమోటివేట్ అయ్యి ఉండొచ్చు మీరు. సో అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే మా 180-365కి విజిట్ చేయండి. అది ఎక్కడ ఉంటుంది అంటే అమీర్పేటలో ఉంటుంది. నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీరు చూసుకొని ఆ నెంబర్ సేవ్ చేసుకొని ప్లీజ్ కాంటాక్ట్ అస్, విల్ సెండ్ యూ ద లొకేషన్. మా దగ్గర విజిట్ చేయండి, మేము ఫ్రీగా మీకు కెరియర్ గైడెన్స్ ఇస్తాము. సో దట్ మీరు ఏ కెరియర్ బిల్డ్ చేసుకోవాలని, మీ ఫ్యూచర్ ఎలా బిల్డ్ చేసుకోవాలని ప్రతి ఒక్కటి మీకు పిన్ టు పిన్ మా ట్రైనర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఇదంతా హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. See you in the next video. Please subscribe to our channel 180-365. ఇంకా మంచి మంచి వీడియోస్, మోటివేషనల్ వీడియోస్, కెరియర్ గైడెన్స్ వీడియోస్ మీకు ముందు అందిస్తూ ఉంటాం.